లోక్సభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. రాజ్యాంగ ప్రతిని చేతిలో పట్టుకుని ఇంగ్లీష్లో ప్రమాణం చేశారు. చివర్లో జై హింద్, జై సంవిధాన్ అంటూ నినదించారు. రాహుల్ గాంధీ ప్రమాణ స్వీకారం వేళ సభలో భారత్ జోడో నినాదాలు చేశారు కాంగ్రెస్ సభ్యులు. దీనికి కౌంటర్గా జై శ్రీరామ్ నినాదాలు చేశారు ఎన్డీఏ ఎంపీలు. I, Rahul Gandhi, having been elected a member of the House of the People, do solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. లోక్సభ స్పీకర్ ఎన్నిక విషయంలో ఇండియా కూటమిలో లుకలుకలు బయటపడ్డాయి. కాంగ్రెస్ పార్టీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది తృణమూల్ కాంగ్రెస్. కె సురేష్ అభ్యర్థిత్వం గురించి తమను సంప్రదించలేదంటూ అలకబోనింది. కాంగ్రెస్ పార్టీది ఏకపక్ష నిర్ణయం అన్నారు టీఎంసీ జనరల్ సెక్రటరీ దీది మేనలుడు అభిషేక్ బెనర్జీ. స్పీకర్ ఎన్నికపై చర్చించేందుకు రాత్రి 8 గంటలకు ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతలు భేటీ కానున్నారు. దీనికి టీఎంసీ హాజరవుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారంపై లోక్సభలో దుమారం రేగింది. ప్రమాణం చివరిలో జై భీమ్, జై తెలంగాణ, జై పాలస్తీనా అన్నారు ఓవైసీ. జై పాలస్తీనా నినాదంపై తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు బీజేపీ సభ్యులు. ఇది రాజ్యాంగ విరుద్ధం అంటూ విరుచుకుపడ్డారు. దీంతో సభలో కాసేపు గందరగోళం ఏర్పడింది. ఈ సమయంలో సభాపతి చైర్లో బీజేపీ ఎంపీ రాధామోహన్ సింగ్ ఉన్నారు. అసద్ ప్రమాణంలో అభ్యంతరకర వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తామని ప్రకటించారు. जय मीम, जय तेलंगाना, जय फलस्तीन, तकबीर, अल्लाहु अकबर।